ఏపీ హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ జరగనుంది. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు సాయికృష్ణ తల్లి. బెజవాడ బార్ అసోసియేషన్ ని ఆశ్రయించారు సాయికృష్ణ తల్లి. తన కొడుకు చనిపోయాడని సిఐ నాగరాజు చెప్పారంటున్నారు సాయికృష్ణ తల్లి. సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు అరెస్టు చేసినట్టు లాయర్లు చెప్పారని బాధితురాలి తల్లి చెప్తున్నారు. తన బిడ్డలను చూపించాలని, లేకపోతే మృతదేహమైనా ఇవ్వాలని సాయికృష్ణ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయికృష్ణ తల్లి వేసిన ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ పై మరి కాసేపట్లో విచారణ జరగబోతోంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, సాయికృష్ణ తల్లి ఎక్కని గుమ్మం లేదు, దిగని గుమ్మం లేదు. ఏం జరిగింది సాయికృష్ణ కథను? పోలీసులు లాస్ట్ తీసుకెళ్లారని చెప్తున్నారు. ఏ కేసు నిమిత్తం తీసుకెళ్లారు? డీటెయిల్స్ ఏ ఉన్నాయి మీ దగ్గర? బిందు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు తీసుకొచ్చారు. అయితే సాయికృష్ణ రౌడీ షీటర్గా చెప్తున్నారు. అనేక కేసుల్లో సాయికృష్ణకి ప్రమేయం ఉందని కూడా చెప్తున్నారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో సాయికృష్ణ విచారణకి తీసుకొచ్చారు. అయితే మే నెలలో విచారణ తీసుకొచ్చిన తర్వాత దాదాపు నెల రోజుల పాటు సాయికృష్ణ కనిపించలేదు. తన ఆచూకీ కోసం తన తల్లి విజయలక్ష్మి పూర్తిగా వెతికిన పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో మే 9వ తారీఖున కృష్ణలంక నుంచి పోలీసులు విజయలక్ష్మి ఇంటికి వెళ్లారు. ఆవిడని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో ఆవిడ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన కొడుకు గురించి వివరాలు చెప్పాలంటూ తాను అడిగిన పరిస్థితి. అయితే నీ కొడుకు చనిపోయాడు, నీ కొడుకుని చంపిస్తావు, నీ కొడుకు మీద ఆశలు వదులుకో అంటూ సిఐ నాగరాజు తన తల్లితో చెప్పినట్టయితే ఆవిడ చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయవాడ మార్చురీని కూడా తన కొడుకు కోసం వెతికిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కన్నింటి పర్యంత నెల రోజుల పాటు తన కొడుకు ఎక్కడున్నాడో చెప్పిన పరిస్థితి. కనీసం ఫోన్లోనైనా మాట్లాడించండి అంటే మాట్లాడించలేదు. సిఐ పూర్తిగా చనిపోయాడని చెప్తున్నారని చెప్పి ఆవిడ ఆరోపించిన పరిస్థితి. అనేక సార్లు తిరిగిన తర్వాత చివరికి బార్ అసోసియేషన్ ఆశ్రయించారు. బార్ అసోసియేషన్ సంబంధించి మానవ హక్కుల కమిటీ సభ్యులంతా కూడా మార్కాపురం వెళ్లారు. మార్కాపురంలో సిఐ నాగరాజు అండ్ టీము అక్కడ సాయికృష్ణ అదుపులోకి తీసుకున్నట్టయితే వాళ్ళకి సాక్ష్యాలు కూడా సంపాదించిన పరిస్థితి. తరువాత ఇక్కడికి వచ్చి నాగరాజుని కూడా ప్రశ్నించారు. కానీ నాగరాజు మాత్రం తాను సాయికృష్ణ అదుపులోకి తీసుకోలేదంటూనే చెప్తున్న పరిస్థితి. దీని మీద సీసీ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, దాంతోపాటు కాల్ డేటాను ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అడిగిన పరిస్థితి. దీని మీద ఇటు విజయవాడ కోర్టులో కూడా పిటిషన్ వేశారు. దాంతోపాటు ఇప్పటికే నెల రోజులు అయిపోయింది సాయికృష్ణ కనబడకుండా. ఈ నేపథ్యంలో హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో నమోదు చేసిన పరిస్థితి. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే విచారణ కొనసాగబోతుంది. కోర్టు నెంబర్ 11లో పిటిషన్ 72గా ఉంది. మరియు గంటన్నరలో ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా పూర్తి కాబోతుంది. ఇప్పటికే సాయికృష్ణ తల్లితో పాటు అడ్వకేట్లు, కుటుంబ సభ్యులంతా కూడా హైకోర్టులో ఉన్న పరిస్థితి. తమ కొడుకుకి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎన్ని కేసులు ఉండొచ్చు, కేసులు ఉండకపోతే మనిషిని లేకుండా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే సాయికృష్ణ నెల రోజుల బట్టి కనబడకపోవడంతో లాకప్ డెత్ జరిగిందా లేకపోతే పోలీసులు ఎన్కౌంటర్ చేశారా అని ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న సీఐని కూడా వీఆర్కి పంపుతున్నట్లయితే కొంత పోలీసులకు సమాచారం అందుతుంది, లీక్స్ అందుతున్న పరిస్థితి. ఆ స్థానంలో అంటే కృష్ణలంక స్థానంలో వేరే సీఐకి బాధ్యతలు కూడా అప్పచెప్పినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ని కేసులు ఉండొచ్చు, కానీ ఈ విధంగా ఒక మనిషిని కనబడకుండా చేయడం మాత్రం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఖచ్చితంగా దీనికి పోలీసులు సమాపన చెప్పాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ మానవ హక్కుల కమిషన్ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు నెల రోజుల పాటు ఇష్యూ జరుగుతున్న నిజంగా సాయికృష్ణని కనుక పోలీసులు అదుపులోకి తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా ఉంటే ఈ పాటికే వచ్చిన ఆరోపణల మీద పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టేది, దానికి సంబంధించి వివరాలు చెప్పేవారు. కానీ ఇంత ఘటన జరిగి హైకోర్టు విజయవాడ బార్ అసోసియేషన్ వాళ్ళ అడ్వకేట్స్ అంతా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసినా కానీ ఎక్కడ దానికి ఖండన కూడా ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. దీనికి సంబంధించి సాయికృష్ణ ఎక్కడున్నాడు వివరాలు ఇవ్వాలి, లేకపోతే చనిపోతే కనుక దానికి సంబంధించి కూడా ఇవ్వాలి. అయితే ఈ ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొంత మధ్యాహ్నం తరువాత మాత్రమే ఒక క్లారిటీ. రైట్, మొత్తానికి సాయికృష్ణ తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరగనుంది. మిగతా అప్డేట్స్ చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.